పులివెందుల్లో నేను కూడా 3-4 బూతుల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం, దాదాపు 50-60 ఇళ్లలోకి వెళ్లి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను. నేను వాళ్ళని కూడా అడిగాను, నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు, వైసీపీ సానుభూతి పరుల ఇళ్ళకి కూడా తీసుకెళ్ళండి, నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను, లేతే మన వాదన చెప్తాను అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ భయపడ్డారు కొంతమంది. ఎందుకంటే మనం అక్కడికి ఎందుకు లేండి, గొడవలు అవుతాయేమో అని చెప్పేసి. లేదు నేను వెళ్ళాము, నేను మామూలుగా మాట్లాడతాను, నేనేమి గట్టిగా మాట్లాడంటే అందరి ఇళ్ళకి వెళ్ళినా కూడా చాలా మంది బలహీన వర్గాల ఇళ్ళకి వెళితే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, మాతో మాట్లాడిన విధానం కానివ్వండి, అక్కడ మార్పుని ఎంత బలంగా కోరుకుంటున్నారో నాకు స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇంటింటి ప్రచారమే కాకుండా రచ్చబండల దగ్గర కానీ, టీ బంకుల దగ్గర కానీ నేను చాలా మందితో ఓపెన్ గా కూర్చుని మాట్లాడాను. నేను వాళ్ళు నన్ను ఇంటింటికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో వాళ్ళు చెప్పేది ఒకటే, ఈ 30-40 సంవత్సరాల్లో మేము చేతులు కట్టుకుని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటాం తప్పితే మా భావాల్ని గౌరవించడం కానీ, మా ఆకాంక్షల్ని గౌరవించడం కానీ, మా ఇబ్బందులు, మా సుఖాలు, లేతే మాకు కావాల్సినవి ఏమిటి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించడం జరగలేదని చెప్పారు. వాళ్ళకి సాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. మీరు పులివెందులు ఎప్పుడున్న మీరు ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు, కానీ కృష్ణా డెల్టా కంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది, పంటలు పండుతున్నాయి. కానీ 30 సంవత్సరాల నుంచి ఆ పులివెందులకు కావాల్సిన సాగునీరు చిన్న విషయం కూడా వాళ్ళు చేయలేకపోవటం కానివ్వండి, లేదు ప్రత్యేకంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో నా దగ్గర లేపాను, కానీ మాకు గత 20 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కొంతేమో కారణం వాళ్ళ మూతబోర్లు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ అడ్డంకులు పెట్టడం, 2 వైసీపీ అనో మన టీడీపీ అనో లేకపోతే ఇంకోటనో రకరకాల కారణాలతో మాకు అసలు ఇల్లులే ఇవ్వలేదని చెప్పారు. సో ఇన్ని సమస్యల పట్ల వాళ్ళందరూ కూడా నిజంగా మార్పు కోరుకున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టి ఇంత ఘనమైన విజయం లభించిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది 2029కి తొలి మెట్టు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పులివెందుల్లో కూడా వచ్చేసారి గెలవాలనే కసి, గెలిపించాలనే కసి అక్కడ ఓటర్లలో, నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.